పిల్లలు పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. కొంచెం అమౌంట్ ఉంది వాళ్ళ దగ్గర, అప్పుడు ఇల్లు కొనడం బెస్టా లేదంటే రెంట్ ఇంట్లో ఉండడం బెస్టా? తర్వాత బ్యాంక్ నుంచి కొంత లోన్ తీసుకుంటాం, దానికి మళ్ళీ ఎవ్రీ మంత్ కట్టాల్సి వస్తుంది కదా. సో మీరు ఇచ్చే సజెషన్ ఏంటి దీనికి? సో ఇదేంటంటే ఒక పర్సన్ టు పర్సన్ బట్టి వాళ్ళ ఫినాన్షియల్ పొజిషన్ బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. ఇల్లు అనేది మనకి డిప్రిషియేటింగ్ అసెట్. ఏదైనా ఫ్లాట్ అవ్వండి, అపార్ట్మెంట్ అవ్వనండి, ఏదైనా కానీ ఇల్లు అనేది డిప్రిషియేటింగ్ అసెట్. మన ఓపెన్ ల్యాండ్ పెరిగినంత వేగంగా ఇల్లు అయితే పెరగదు. కొన్ని ప్లేసెస్లో అపార్ట్మెంట్లో కూడా ఇప్పుడు ఒక 30 lakhs పెట్టి ఒక 9 years కింద ఉన్నది ఇప్పుడు 60 lakhs వరకు వెళ్తుంది కదా. సో మరి ఇలాంటి కేసెస్ని ఎట్లా చూస్తారు? ఇది టెంపరీ డిమాండ్ వల్ల వచ్చిన హైక్స్ అండి. బట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకి ఎకనామిక్ మిస్ మ్యాచ్ అనేది జరిగింది హైదరాబాద్లో. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద టైం ఒక 40 years తర్వాత ఇంకా అసలు అది ఉండటానికి వీల్లేదని కనుక గవర్నమెంట్ సర్టిఫై చేస్తే దాన్ని ఇంకెవరైనా కొంటారు. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ప్రెజెంట్ మనతో ఉన్నారు క్వాలిఫైడ్ ఫైనాన్స్ ఎక్స్పర్ట్ సాయిరామ్ గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. నమస్తే మేడం. ఇప్పుడు ఒక క్వశ్చన్ నన్ను అడిగారండి, చాలామంది వాళ్ళ డౌట్స్ నాకు చెప్పడం జరిగింది. కొంచెం అమౌంట్ ఉంది వాళ్ళ దగ్గర, అప్పుడు ఇల్లు కొనడం బెస్టా లేదంటే రెంట్ ఇంట్లో ఉండడం బెస్టా? ఎందుకంటే ఒకవేళ ఆ కొంత అమౌంట్తో ఇల్లు కొన్నప్పటికీ తర్వాత బ్యాంక్ నుంచి కొంత లోన్ తీసుకుంటాం, దానికి మళ్ళీ ఎవ్రీ మంత్ కట్టాల్సి వస్తుంది కదా. సో మీరు ఇచ్చే సజెషన్ ఏంటి దీనికి? ఈ క్వశ్చన్స్కి అయితే ఒకే రకమైన ఆన్సర్ అయితే ఉండదు మేడం. సో ఇదేంటంటే ఒక పర్సన్ టు పర్సన్ బట్టి వాళ్ళ ఫినాన్షియల్ పొజిషన్ బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఇదేంటంటే ఎకనామిక్స్లో సేమ్ ఒక పర్సన్కి ఒక రకమైన ఆన్సర్ వస్తే ఇంకో పర్సన్కి డిఫరెంట్ ఆన్సర్ రావచ్చు. బట్ మనకి సైన్స్లో అలా ఉండదు. 2+3 ఎంత అంటే 5 అవుతుంది. బట్ ఎకనామిక్స్లో అలా ఉండదు. సో ఇల్లు కొంటాం, రెంట్ కొంటాం అనేది ప్రతి ఒక్కళ్ళ ఫినాన్షియల్ పొజిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు మనకేంటంటే నేను నా కెరియర్ స్టార్టింగ్లో ఉన్నానా, లేకపోతే కెరియర్ పీక్లో ఉన్నానా, నా ఇన్కమ్ ఎంత ఉంది, నా కరెంట్ సేవింగ్స్ ఎంత ఉన్నాయి, ఇలా చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అసలు ఒక సూత్రం ఏంటంటే కనుక ఇల్లు అనేది మనకి డిప్రిషియేటింగ్ అసెట్. ఏదైనా ఫ్లాట్ అవ్వండి, అపార్ట్మెంట్ అవ్వనండి, ఏదైనా కానీ ఇల్లు అనేది డిప్రిషియేటింగ్ అసెట్. మన ఓపెన్ ల్యాండ్ పెరిగినంత వేగంగా ఇల్లు అయితే పెరగదు. 30 years 40 years తర్వాత అపార్ట్మెంట్కి ఉన్న వాల్యూ అయితే 0 అయిపోతూ ఉంటుంది. సో మీరు కనుక ఇల్లు తీసుకోవాలనుకుంటే, సో ఒక 400 గజాల్లో కనుక తీసుకోవాలనుకుంటే 200 గజాలు ఇల్లు కట్టుకొని మిగతాది ఓపెన్ ప్లాట్గా పెట్టుకోండి. మీరు వాడుకున్న అన్నాలు వాడుకోవచ్చు. తర్వాత ఒకవేళ వాల్యూ పెరిగింది అనుకుంటే రేపు ఫ్యూచర్లో మీ అవసరాల కోసం అమ్ముకోవచ్చు. లేదు మీ అవసరాలే పెరిగాయి ఇంకొంచెం పెద్ద ఇల్లు కట్టుకోవాలన్నా సేమ్ మనకు ల్యాండ్ ఉంటుంది కాబట్టి వాడుకోవచ్చు. అదే ఓన్లీ ఇల్లు అయితే కనుక అంత వాల్యూ అయితే రాదు. అంటే ల్యాండ్ పై ఇన్వెస్ట్ చేస్తే బెస్ట్ అంటారా? ల్యాండ్ ఓపెన్ ల్యాండ్స్ విల్ ఆల్వేస్ గ్రో అండి. ఎందుకంటే మనకి భూమి మీద న్యాచురల్ రిసోర్సెస్లో ల్యాండ్ ఒకటి. సో అది లిమిటెడే. సో డిమాండ్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో అప్పుడు ఏమవుతుందంటే లిమిటెడ్ కాబట్టి ఎక్కువ మంది కొనాలనుకుంటే ఆటోమేటిక్గా రేట్ అయితే పెరుగుతూ ఉంటుంది. సో ల్యాండ్ అనేది పెరుగుతూ ఉంటుంది. బట్ అపార్ట్మెంట్స్ అన్ని ఏంటంటే వాడేసే కొద్దీ వేర్ అండ్ టేర్ అనేవి జరుగుతూ ఉంటాయి. అంటే కొత్త టెక్నాలజీ వస్తుంది. ఒకప్పుడు పూరిళ్ళు, తర్వాత పెంకుటిల్లు, తర్వాత డాబాలు, ఇప్పుడు వచ్చేసరికి మంచి విల్లాస్ వస్తున్నాయి. సో నెక్స్ట్ ఇంకొంచెం హై రైజ్ అపార్ట్మెంట్స్ ఇంకా ముందుకు వెళ్తూ ఉంటాం. సో ఇప్పుడు ఎవరైనా పెంకుటిల్లో ఉంటారా? సో అంటే టెక్నాలజీ పెరిగే కొద్దీ ఓల్డ్ టెక్నాలజీతో ఉన్నవన్నీ ఫేడ్ అయిపోతాయి. సో అందుకనే ఇల్లు అనేది డిప్రిషియేటింగ్ అసెట్. సో కొంతమంది దీన్ని అగ్రీ చేయరు. అదేంటి హైదరాబాద్లో నేను 30 years పెట్టిన హౌస్ 3 lakhs కొంటే ఇప్పుడు 30 lakhs వస్తుంది కదా అంటారు. అవును, పెరుగుతాయి కదా కొన్ని ప్లేసెస్లో. సో ఇప్పుడు నేను ఒకటే చెప్తాను. సో ఆ ప్లేస్లో ల్యాండ్ నాదనుకోండి, నేను మీకు లీజ్కి ఇస్తాను. 50 yearsకి ల్యాండ్ మీరు అపార్ట్మెంట్ కట్టారు. 40 years తర్వాత 50 years తర్వాత అపార్ట్మెంట్కి వాల్యూ ఏమైనా ఉంటుంది ఇక? ల్యాండ్ నాదే, మళ్ళీ నేను వెనక్కి తీసుకుంటా. సో ల్యాండ్ నాది అయితే మీకు అపార్ట్మెంట్కి వాల్యూ ఉండదు 40 years తర్వాత. ఎందుకంటే మీకు ఇంకా అపార్ట్మెంట్ లైఫ్ అయిపోతుంది, దాన్ని పడేయాల్సి వస్తుంది. బట్ ఎప్పుడైతే ల్యాండ్ కూడా సేమ్ పర్సన్ అవుతుందో ల్యాండ్కి వాల్యూ పెరుగుతుంది. అప్పుడు ఆ అపార్ట్మెంట్ పడిపోయినా కానీ మళ్ళీ కొత్తది కట్టుకోవచ్చు. అంటే ప్రెజెంట్ వస్తుంది ఏంటంటే డిమాండ్ వల్ల వచ్చిన రేట్ హైక్స్. ఇది లాంగ్ టర్మ్ లో సర్వే అవ్వదు. ఎందుకంటే మళ్ళీ ల్యాండ్ ప్లస్ అపార్ట్మెంట్ ఉంటే కాంబినేషన్ లో వస్తున్నాయి. కొన్ని ప్లేసెస్లో అపార్ట్మెంట్లో కూడా ఇప్పుడు ఒక 30 lakhs పెట్టి ఒక 9 years కింద ఉన్నది ఇప్పుడు 60 lakhs వరకు వెళ్తుంది కదా. సో మరి ఇలాంటి కేసెస్ని ఎట్లా చూస్తారు? ఇది టెంపరీ డిమాండ్ వల్ల వచ్చిన హైక్స్ అండి. ఇందాక నేను చెప్పాను కదా, పెంకుటిల్లు, పూరీలు, నెక్స్ట్ కొంచెం ఒక మిద్దెలు. సో ఇక్కడ ఏంటంటే టెక్నాలజీ పెరిగేటప్పుడు
ఓల్డ్ వాటికి డిమాండ్ తగ్గిపోతూ ఉంటుంది. బట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకి ఎకనామిక్ మిస్ మ్యాచ్ అనేది జరిగింది హైదరాబాద్లో లేదా పెద్ద సిటీస్లో అన్నింటిలో. సో అంటే మంచి ప్లాట్స్ అనేవి 1 crore ఆ రేంజ్కి వెళ్ళిపోవటం వల్ల అవి కొనలేని వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొంచెం సెకండ్ హ్యాండ్ వాటికి వెళ్ళిపోతున్నారు. ఓకే, వాటికి కూడా ఏంటంటే ఆ లైఫ్ ఎంత ఉందో అంతవరకే వస్తుంది డిమాండ్. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద టైం ఒక 40 years తర్వాత ఇంకా అసలు అది ఉండటానికి వీల్లేదని కనుక గవర్నమెంట్ సర్టిఫై చేస్తే దాన్ని ఇంకెవరైనా కొంటారా? ప్రెజెంట్ ఏంటంటే ఆ రిమైనింగ్ స్పాన్కి మాత్రం లైఫ్కే వస్తుంది. బట్ ఇక్కడ డిప్రిషియేటింగ్ అంటే ఏంటంటే జస్ట్ వాల్యూ పడిపోవటం అనే కాదు, ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత సడన్గా 0 కూడా అవ్వచ్చు. నడిచిన నాళ్ళు బాగానే నడవచ్చు, బట్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో అది ఆటోమేటిక్గా 0 అయిపోతుంది. సో దాన్ని మనం డిప్రిషియేటింగ్గా చూడాలి. సో ఇక్కడ మనకి ఏంటంటే డిమాండ్ దేనివల్ల వస్తుందంటే మిగిలిన 30 years స్పాన్కి లేదా 20 years స్పాన్కి మాత్రం వాళ్ళు పే చేసే డిమాండ్. సో మనం ఇల్లు కొనేటప్పుడు ఏంటంటే ప్రెజెంట్ అవసరాలే కాకుండా ఫ్యూచర్ అవసరాలు కూడా కన్సిడర్ చేసుకొని కొనుక్కోవాలి. సో ప్రెజెంట్ ఏంటంటే ఫ్యామిలీలో 2 kids ఉన్నారు. సో ఇప్పుడైతే 2 BHK సరిపోతుంది, బట్ ఒక 5 years or 10 years తర్వాత 2 BHK సరిపోదు అనిపిస్తే ఫ్యూచర్ అవసరాలు కూడా కన్సిడర్ చేసుకొని 3 BHKకి ఇప్పుడే వెళ్ళటం బెటర్. లేదు ఒక ఫ్యామిలీలో మనకి ఈఎంఐకి ఉంది, సో నేను ఒక హౌస్కి వెళ్తే కనుక నాకు ఈఎంఐ 40,000 అవుతుంది, నేను ఇప్పుడు రెంట్కి 20,000 ఉంటున్నాను లేదా 25,000 నేను రెంట్కి ఉంటున్నాను. సో 15,000 నేను ఎక్స్ట్రా కదా పెట్టేది, ఇది నాకు పెద్ద ప్రాబ్లం కాదు అనిపిస్తే మనం ఇల్లు కొనుక్కోవచ్చు. అలా కాకుండా నా శాలరీలో ఈఎంఐ ఒక 40% 50% అవుతుంది, లేదు నేను ఇల్లు కనుక కొంటే కనుక నా దగ్గర ఉన్న మొత్తం ఇన్వెస్ట్మెంట్స్ మొత్తం సెల్ చేసి కొనాలి, నాకు ఒక 1 కోటి రూపాయల ఇల్లు కొనుక్కోవాలంటే నా దగ్గర కనీసం 30 lakhs కూడా లేవు అంటే కనుక అలాంటి టైంలో ఇల్లు కొనుక్కోవడం బెటర్ కాదు. నా దగ్గర 30 lakhs ఉంది, ఈఎంఐ నాకు ఒక 30% ఆఫ్ ద శాలరీ వస్తుంది, ఓ 35,000 40,000 నాకు ఈఎంఐ వస్తుంది, నాకు 1,00,000 రూపాయల శాలరీ ఉన్నప్పుడు మనం ఇల్లు కొనుక్కోవచ్చు. అలా కాకుండా అప్పు చేసి ఇల్లు కొనడం అనే కాన్సెప్ట్ అనేది రాంగ్ అవుతుంది. బ్యాంకర్ ఇచ్చే అప్పు 70% ఓకే, బట్ దాన్ని దాటైతే మనం వెళ్ళకూడదు. అలా వెళ్తుంటే కనుక మనకి ఫ్యూచర్లో రేపు రిటైర్మెంట్ ప్లానింగ్ అనేది ఇబ్బంది పడవచ్చు, కిడ్స్ ఎడ్యుకేషన్ అనేది ఇబ్బంది పడవచ్చు. సో నా దగ్గరికి మొన్న ఒక క్లయింట్ వచ్చారు జూన్లో. సో ఆయనకంటే 2003లో 8,000 రూపీస్ పెట్టి ఈఎంఐ పెట్టి ఫ్లాట్ తీసుకున్నారు. అప్పుడు ఆయన శాలరీలో 25% అది. ఈరోజు ఆయన శాలరీ 2 lakhs. సో సేమ్ 8,000 ఉంది ఈఎంఐ. సో మనకేంటంటే కెరియర్లో కనుక మంచిగా గ్రోత్ అవుతాం అన్న స్కిల్స్ మనకు ఉంటే కనుక కొంచెం టైట్ అయినా పర్వాలేదు తీసుకోవచ్చు, ఎందుకంటే ఆటోమేటిక్గా శాలరీస్ పెరుగుతాయి కాబట్టి మనకి మంచి ఇల్లు అనేది వస్తుంది. అట్లా కాకుండా నాకు డౌట్, నాకు ఇన్కమ్ స్టేబుల్గా ఉండదు అన్నప్పుడు మరీ హెవీ ఈఎంఐస్కి వెళ్ళకూడదు. మనం ఎంతైతే మెయింటైన్ పెట్టగలమో అంతే వాటిని పెట్టుకుని ఆ రేంజ్లోనే ఇల్లు కొనుక్కోవాలి. సో ఇల్లు ఇప్పుడు కొనుక్కోలేకపోయినా ప్లాట్ కొనుక్కోండి, ఒక 5 years తర్వాత మీకు ఎలిజిబిలిటీ వచ్చినప్పుడు కట్టుకోండి. సో ఇలా మనకున్న ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బట్టి మనం డెసిషన్ తీసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ అడ్వైసెస్. థ్యాంక్స్.